హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. నువ్వు ప్రతి విషయమందు ఆయన మీద ఆధారపడాలి. ప్రతి విషయమందు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నీకు ఏ పరిస్థితి ఉన్నా సరే ప్రతి పరిస్థితుల్లో నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో నిన్ను నజరేయుడైన యేసుక్రీస్తు బయటికి తీసుకొస్తాడంటే సమస్తాన్ని జయించినవాడు, లోకపరమైన ప్రతి ఒక్క దాన్ని జయించినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన విశ్వసించు. ఆ విశ్వాసం ద్వారా ఆయన నీవు పొందుకున్నావు. ఆయన నీలోనే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి అడుగుతావో ప్రతి విషయమందు దేవుడు నీకు కొరకు ప్రతి ఒక్క దాన్ని ఇస్తాడు. లోకపరమైన సంబంధము, లోకపరమైన విషయాల గురించి దేనిలో నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుడు నా కొరకు ఏదైనా చేస్తారని విశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి. చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఎలాగా? ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు అలా అయిపోయారు, ఈ పరిస్థితి వచ్చిన వారికి ఎలా జరిగింది, అలా జరిగిద్దామో ఇలా జరిగిద్దామో ఆ అవిశ్వాసాన్ని వారు పెంచుకుంటున్నారు. కానీ ప్రతిదాన్ని జయించిన వాడు నాలో ఉన్నాడు. ఈ పరిస్థితి లోకంలో ఉన్నవారికి జయించడం అసాధ్యము. నాలో దేవుడు ఉన్నాడు. నా క్రీస్తు ద్వారా నేను సమస్తాన్ని జయించగలను. ఈ పరిస్థితులను నేను బయటకు వస్తాను అన్న విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో నీ విశ్వాస సామర్థ్యం ద్వారా ఆ యొక్క పరిస్థితిలో నీకు విజయము కలుగుతుంది. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో ఏదైతే యుద్ధము ఫైటింగ్ జరుగుతుందో, ఏ విషయాల గురించి అయితే అవిశ్వాసానికి విశ్వాసానికి మధ్య యుద్ధం జరుగుతుందో నీ విశ్వాసం ఆ అవిశ్వాసాన్ని అధిగమించి దేవుని సామర్థ్యం ద్వారా నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి. వీడియో చూస్తున్నాం దీవించి ఆశ్రమించండి. వారి తండ్రి వారి జీవితాల్లో తండ్రి ఏదైతే యుద్ధంగా ఉన్నాయో తండ్రి, ఏదైతే తండ్రి ఇదిగో తండ్రి ఇబ్బంది పరుచున్నారో తండ్రి, ప్రతి ఒక్క దాంట్లో తండ్రి నీ విశ్వాసం ద్వారా తండ్రి, నీ ద్వారా తండ్రి వారు విజయం పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి. ఆ సామర్థ్యం ద్వారా ప్రతి ఒక్క విషయంలో బయటకు వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసు పొందినగాలి తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరికి ఏ సహాయాలు కలదండి ఆ సహాయాలు అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.